జై శ్రీమన్నారాయణ. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా జ్యోతిష్యము అంటే నేత్రము అని అర్థం దానికి. లేకపోతే ఈ వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇది మరుగున పడిపోయింది అంటానికి లేదు. అట్టా అని చెప్పి ఇప్పటికీ దాన్ని అనుసరిస్తూనే ఉంటారు. ఆ అనుసరించే విధానంలో చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. కుజదోషము అంటే కుజుడు సహజంగా లగ్నంలో ఉన్న, 2లో ఉన్న, 4లో ఉన్న, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషముగా పరిగణిస్తారు. కానీ కొన్ని లగ్నాలకి కుజదోషం ఉండదు. గురుపాలిత లగ్నాలైనటువంటి మేష వృశ్చికం గుర్తుంచుకోండి, కర్కాటకము, సింహము, ధనస్సు, మీనం, ఈ లగ్నాల వాళ్ళకి కుజుడు శుభుడు అనేవాడు ఎక్కడున్నా శుభుడే. లగ్నంలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో ఉండే ఆరోగ్యాన్ని కాపాడతాడు, గృహాన్ని కాపాడతాడు. సప్తమ దృష్టితో చక్కగా సత్కలత్రాన్ని, రాజకన్య లాంటి భార్యని ఇస్తాడు. అష్టమాన్ని చూసి ఆయుష్ను పెంచుతాడు. ఇది ఈ లగ్నాలకు మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుర్మీన లగ్నాలకి అసలు కుజదోషమే ఉండదు. ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, చక్కగా మంచి మాట, గంభీరమైన వాక్కుని ఇస్తాడు. అష్టమాన్ని చూసి ఆయుష్ని పెంచుతాడు. ఆ ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వాడి ప్రత్యేక దృష్టిలతో ఆ స్థానాలన్నింటినీ శుభపరుస్తాడు. కానీ ఎవరికి కుజదోషం ఉంటుందంటే వృషభ లగ్నం, వృషభ తులా లగ్నాలు, మిథున కన్యా లగ్నాలు, మకర కుంభ లగ్నాలు, వీరికి కాలయముడై పీడిస్తాడు. కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులకు పట్టుబడి ఉంటే, అంటే వాళ్ళతో కలవటం కానీ వాళ్ళ దృష్టి కానీ కుజుడి మీద పడినప్పుడు కుజదోషం అంతగా పీడించదు ఈ వీళ్ళకి. ఎవరికి? వృషభ లగ్నం, రాసులు కాదు నేను చెప్పేది, లగ్నాలు. వృషభ తులా లగ్నము, మిథున కన్యా లగ్నాలు, మకర కుంభ లగ్నాలు, వాళ్ళకి అంతగా ఈ పీడించవు ఒక్కోసారి. ఏది? లగ్న పంచమ భాగ్యాధిపతులు. అది తెలిసిన వారికి అర్థమవుతుంది. అర్థం కాని వారు చక్కగా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళకి చేయండి అంటారు. ఇది పెద్ద తప్పు. ఒక టైరు పంచర్ పడింది, ఇంకో టైరు కూడా పంచర్ పడితే నడుస్తుంది ఆ రథం? నడవదు. అట్ట కుజదోషం వారికి కాదు. ఒక జాతకంలో ఒకడికి లోపాలు ఉన్నప్పుడు అదే స్థానాల్లో ఇంకొకటి బలంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే వాడు వీడిని లాగుతాడు. ఇది మూగవాడు కనుక, వాడు మాట్లాడలేడు కనుక, వాడు గుడ్డివాడిని ఎత్తుకుంటే, ఇవి కొన్ని కథలు చెప్పేవారు కదా, అట్ట దారి నడిచే విధానాలు ఇవన్నీ కూడా అలా చక్కగా ఈ కుజదోషాల మీద అపోహలు పోవద్దు. ఇవన్నీ కూడా పూర్వజన్మలో స్త్రీలని ఇబ్బంది పెడితే వచ్చేవి, లేదా ఒక పురుషుడిని ఒక స్త్రీని ఒక పురుషుడు కలత్రాలు సరిగ్గా లేకపోతే వచ్చేది. అది గమనిస్తూ సహజంగా పరమాచార్యులు వారు చెబుతారు, మనస్సుతో చేసిన తప్పు మనస్సుతోనే అనుభవించాలట వచ్చే జన్మలో. అంటే దాని అర్థం ఏంటి? 100 కోట్ల ఆస్తి ఉందండి, మనశ్శాంతి లేదని ఏడుస్తాడు వాడు. ఆ డబ్బు వాడిని కాపాడలేదు. అలాగే నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని హరిని స్మరించాలి, కానీ అడ్డమైన బూతులు, అడ్డమైన తిట్లు తిడితే వచ్చే జన్మలో వీడు మూగవాడైపోతాడట. మనం వాడిని కాలుతో తన్నాము, కాలు లేకుండా పోతుంది, చేతులతో తన్నాము, చెయ్యి లేకుండా పోతుంది. అందుకని మనస వాచ కర్మన తప్పులు చేయకుండా ఉండాలి. ఆ గత జన్మలో చేసిన ఆ పొరపాట్లు ఈ జన్మలో ఈ దోషాల రూపంలో పీడిస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, వ్యాధుల రూపంలో, సమస్యల రూపంలో వస్తాయి. అందుకని కుజదోషం అనేది మేష, వృశ్చిక, సింహ, కర్కాటక, ధనుర్మీనాలకి కుజదోషం ఉండదు. ఉన్నటువంటి దోషాలు దేనికి ఉంటాయి? వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభాలు వాళ్ళు, ఆ లగ్నాల వాళ్ళు జాగ్రత్తగా చూపించుకోండి కుజుడు ఎక్కడున్నాడు, ఏంటి పరిస్థితి. ఆ కుజదశ అయిపోతే ఇబ్బంది లేదు. ఆ దశ కాకపోకుండా వీరు ఆ దోషం ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే సమస్యలు తప్పవు. 4వ స్థానం అంటే గృహస్థానం, అక్కడ బంధుమిత్రుడు వచ్చే స్థానం. అక్కడ కుజుడు పాపిగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ కారణాల చేత వీళ్ళు విడిపోతారు.
డైవర్స్కి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 7వది చక్కగా స్నేహభావంతో పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా బాగుండాలంటే 7వ స్థానంలో శుభగ్రహం ఉండాలి. 8 ఆయుష్, వ్యయం. వ్యయస్థానంలో కనుక కుజుడు ఉంటే దుర్వ్యయం. ఆ కుజుడు 6వ స్థానాన్ని చూసి వాడి యొక్క శత్రుబాధ, రోగబాధ, రుణబాధలను పెంచేస్తాడు. వీటిని గమనిస్తూ కుజదోషాల మీద ఉన్న అపోహాలని విడిచిపెట్టండి. ఆ అంగారకుణ్ణి, ఆ పరమాత్మని సేవిస్తే కొంత పరిహారాలు దొరుకుతాయి. అలా కుజదోష ప్రభావాన్ని, కుజుడు కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు, భూమి నుంచి పుట్టినవాడు అంగారకుడు. ఈ అంగారకుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనం ద్వారా, ఎందుకంటే అన్యక్షేత్రే కృతం పాపం, ఎక్కడెక్కడో జరిగిన పాపాలు పుణ్యక్షేత్రంలోకి వెళ్ళగానే అవి పటాపంచలైపోతాయి. చక్కగా తగిన సర్పశాంతులు అవి చేయించుకోండి, తరించండి. జై శ్రీమన్నారాయణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.